సీడాప్ ద్వారా 50,000 ఉద్యోగాలు. తాడిపత్రిని వీడిన పెద్దారెడ్డి. తుర్కపాలెంలో మిస్టరీ డెత్స్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ సీడాప్ ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్ ఓం క్యాంప్ ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెలలోనే నైపుణ్య పోర్టల్ను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 53 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సీఎం సహాయ నిధి రద్దు చేయగా చంద్రబాబు మాత్రం మానవత్వంతో పునరుద్ధరించారని మంత్రి పేర్కొన్నారు. జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పులపాలు చేశాడంటూ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి తిరిగి తిమ్మంపల్లికి వెళ్లారు. ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండడంతో పోలీసు సెక్యూరిటీ సమస్య ఏర్పడే అవకాశం ఉండడంతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. దీంతో ఎస్పీ ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న పెద్దారెడ్డి తాడిపత్రిని వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హైకోర్టు అనుమతి కోసం ప్రాసిక్యూషన్ వేచిచూస్తున్నారు. లిక్కర్స్ కేసులో ఈ ముగ్గురి పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం చెబుతోంది. ఇక విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు విడుదలయ్యారు. 3 గంటల హైడ్రామా తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇద్దరి షూరిటీ ₹1,00,000 పూచీకత్తుతో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ అప్పగించాలని వారికి ఏసీబీ కోర్టు ఆదేశించింది. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల దేవస్థానాన్ని అధికారులు మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలన్నీ కూడా మధ్యాహ్నం 3:30 మూసివేశారు. తిరిగి రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరుచుకోబోతోంది. ఇవాళ రాత్రి 9:50 నుంచి అర్ధరాత్రి 1:31 వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అటు గ్రహణం కారణంగా భక్తులు లేక అలిపిరి టోల్గేట్ ఒక్కసారిగా బోసిపోయింది. నిత్యం భక్తులు వాహనాల రద్దీతో కిటకిటలాడే అలిపిరి టోల్గేట్ గ్రహణం కారణంగా ఆదివారం బోసిపోయింది. ఇక ఎటు చూసిన నిర్మానుష్యంగా ఉండడంతో ఒక వాతావరణం కనిపిస్తోంది. గ్రహణం కారణంగా భక్తులు తిరుమల దర్శనాలను వాయిదా వేసుకున్నారు. అంతు చిక్కని మరణాలతో గుంటూరు తురకపాలెం గ్రామస్తులను కలవరపెడుతోంది. తురకపాలెంలో మరణాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అటు తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు చేస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు రేపటిలోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో క్యూలో నిలిచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం అందుకు భిన్నంగా సమాధానం చెబుతున్నారు. ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, మన్యం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.